ఓకే. ఇప్పుడు మనం సమ్స్ చేద్దాం. ఇప్ ఇప్పుడు డైరెక్ట్‌గా 7 మార్క్స్ క్వెషన్‌లోకి చెప్పేస్తున్నాను. వాళ్ళు మనకి క్వెషన్ రాస్తున్నాను ఇప్పుడు. ఇఫ్ టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈక్వల్ టు a పవర్ 2/3 intersects the coordinate axes in A and B, then show that length A comma B is constant. ఓకే, ఇది క్వశ్చన్. సొల్యూషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇంత ఇచ్చిన మనకి ఏం చేయవసరంలా. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వాళ్ళు ఇది ఇవ్వగానే దీన్ని కర్వ్ అనుకోవాలి. గివెన్ అని పెట్టేసేయాలి. గివెన్ అని పెట్టేసి కర్వ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు వాళ్ళకి, అది ఇచ్చారు కాబట్టి దాన్ని కర్వ్ అనుకున్నాం. x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈక్వల్ టు a పవర్ 2/3. ఇప్పుడు మనం దీంట్లో టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే వాళ్ళు ఇవ్వరు దీంట్లో. ఈ 7 మార్క్స్ క్వశ్చన్లో మనకి 2 చెప్తాను ఇప్పుడు. ఆ 2 సమ్స్లో ఫస్ట్ మనం టాంజెంట్ ఈక్వేషనే కనుక్కోవాలి. ఓకే, టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, అది ఇప్పుడే అవసరపడదు, మామూలుగా పక్కన రఫ్గా రాస్తాను. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇదేగా ఫార్ములా. ఇక్కడ మనకి వాళ్ళు పాయింట్ కూడా ఇవ్వలేదు, ఇది ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకి పాయింట్ ఇవ్వాల కాబట్టి అది కూడా వదిలేసేయండి. m కావాలి మనకి స్లోప్. పాయింట్ ఇవ్వలేదు, y1 x1 అంటే పాయింట్లోనేగా ఉండేది x1 కామా y1 అని. ఇప్పుడు వాటిల్నే మనం xని a cos క్యూబ్ టీటా అనుకుందాం, yని a sin క్యూబ్ టీటా అనుకుందాం. ఓకే, మనకి p పాయింట్ ఏంటి, x1 కామా y1. ఇది రాసేద్దాం, a cos క్యూబ్ టీటా కామా a sin క్యూబ్ టీటా. ఓకే, ఇది మామూలుగా ఊహించుకుందాం, మనం అనుకోవాలి. x ఏమో a cos క్యూబ్ టీటా, y ఏమో a sin క్యూబ్ టీటా. p పాయింట్ x1 కామా y1. ఇది x1 y1 అంటే ఇవి ఈ x ఈ y, ఈ x1 ఈ y1, ఈ x1 ఈ y1 మొత్తం ఒకటే. ఓకే, ఏ కాస్ క్యూబ్ టీటా, x1 అంటే ఇదేగా, y1 అంటే ఇది అనుకుంటున్నాం మనం. ఇది ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే ఏంటి, dy బై dx అని. dy బై dx స్లోప్ అంటే ఇది. మనం ఇప్పుడు ఇది మనకు ఉంది కదా, ఇక్కడ ఈ కర్వ్ని డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని dy బై dx ఆఫ్ x పవర్ 2/3 ప్లస్ dy బై dx ఆఫ్ x పవర్ 2 అదే y పవర్ 2/3 ఈక్వల్ టు dy బై dx ఆఫ్ a పవర్ 2/3. x పవర్ 2/3 అంటే x పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా, 2/3 ఇంటూ x పవర్ 2/3 మైనస్ 1 ప్లస్ ఇది కూడా అంతే, x పవర్ n ఫామ్లో ఉంది, 2/3 ఇంటూ y పవర్ 2/3 మైనస్ 1. ఇక్కడ x ప్లేస్లో వేరేది ఉంది కాబట్టి దానికి సపరేట్గా చేయాలి. dy బై dx
ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్ dx ఆఫ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది ఇది. ఇప్పుడు 2/3 ఎక్స్ పవర్ 2/3 - 1 అంటే ఇక్కడ రఫ్లో చేస్తున్నా. 2/3 - 1 అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 2 - 3/3 2 - 3 - 1 -1/3 అదేగా ఇక్కడ రాస్తున్నది -1/3 ప్లస్ 2/3 ఇంటూ వై పవర్ 2/3 - 1 అంటే -1/3 ఈ dydx మామూలుగా రాసేసే ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2/3 ఎక్స్ పవర్ -1/3 అటు పంపిస్తున్నా నేను ఈక్వల్ టు కట్ సైడ్ ఇది ఇక్కడే ఉంచేస్తున్నా. 2/3 వై పవర్ -1/3 ఇక్కడ పవర్లో మైనస్ ఉంది, మైనస్ పోవాలంటే డినామినేటర్లో రాయాలి. వై పవర్ 1/3 dy/dx రాసేసే ఈక్వల్ టు దీని అటు పంపిస్తున్నాగా. అప్పుడు -2/3 ఎక్స్ పవర్ ఈ -1/3 అట్లానే ఉండిద్ది, పవర్ని మనం మార్చకూడదు. -1/3 ఓకే. ఈ 2/3 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే ఇక్కడ వై పవర్ 1/y పవర్ 1/3 dy/dx ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ పవర్ -1/3 ఉంది, పవర్లో మైనస్ తీసేయాలంటే 1/x పవర్ 1/3 రాయాలి. ఇప్పుడు dy/dx ఈక్వల్ టు ఈ బై ఉంది కదా, ఈ వైని ఇక్కడ పంపిస్తున్నా. డివిజన్లో ఉంది, డివిజన్ అటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అయ్యిద్ది. డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది. వై పవర్ 1/3 ఎక్స్ పవర్ 1/3 ఇక్కడ మైనస్ ఉంది కదా, మర్చిపోయాను. ఇక్కడ మైనస్ ఇక్కడ కూడా మైనస్. ఇది మనకు వచ్చింది. ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇది తీసుకున్నాము, ఎక్స్ ప్లేస్లో ఇది తీసుకున్నాం, వై ప్లేస్లో ఇది తీసుకున్నాం. పి అనే పాయింట్ ఇది ఇక్కడ పెట్టేసా, వై ప్లేస్లో ఇది ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు ఎం అంటే ఎం ఈక్వల్ dy/dx పి ఎట్ పాయింట్ పి అంటే ఇది రావాలంటే మనకి ఇది చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి ఫస్ట్. ఇది వీటిని డిఫరెన్షియేషన్ చేసా. ఇది ఎక్స్ పవర్ 2/3 ఎక్స్ పవర్ 2/3 - 1 ఇది కూడా అట్లా రాసా, dy/dx రాసే ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 పెట్టేసా. 2/3 ఇంటూ ఎక్స్ పవర్ ఇచ్చేస్తే -1/3 వచ్చింది. ఓకే దీన్ని ఎడు పంపించేసా. వై పవర్ -1/3ని 1/y పవర్ 1/3గా రాసా. ఇక్కడ కూడా డైరెక్ట్గా రాయొచ్చు, నేను అర్థం కాదేమోనని రాయలేదు. అంటే తర్వాత మళ్ళీ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ వచ్చింది, అందుకని రాయలేదు. వై పవర్ 1/y పవర్ 1/3 dy/dx 2/3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ పవర్ మైనస్ ఉంది కాబట్టి తీసేసేయాలి. 1/x పవర్ 1/3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టా. ఈ కింద డినామినేటర్ అటు సైడ్ వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్ళిద్ది. వై పవర్ 1/3 ఎక్స్ పవర్ 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టా. ఇది మనకు వచ్చింది. ఇక్కడ స్లోప్ అంటే ఏంటి, ఎం ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు dy/dx ఎట్ పాయింట్ పి అనేగా. dy/dx ఎంత వచ్చింది మనకి, వై పవర్ 1/3 -y పవర్ 1/3 ఎక్స్ పవర్ 1/3 ఎట్ పాయింట్ పి. ఈ dy/dx ఇందాక వచ్చింది కదా, అదే ఇది వచ్చింది, అది ఆ ప్లేస్లో రాసాం. పాయింట్ పి, పి అంటే మనకి ఫస్ట్లో చూసాం కదా, పి అంటే మనకి ఇది వచ్చింది కదా, ఏ కాస్ క్యూబ్ టీటా ఏ సైన్ క్యూబ్ టీటా. అదే ఇక్కడ రాస్తున్నా నేను, ఈ పి ప్లేస్లో అది రాస్తున్నా. ఏ కాస్ క్యూబ్ టీటా కామా ఏ సైన్ క్యూబ్ టీటా. ఇది ఎక్స్, ఇది వై. ఈ వై ప్లేస్లో ఎంత ఉంది, ఇది ఉంది కాబట్టి అది రాస్తున్నా. ఏ సైన్ క్యూబ్ టీటా హోల్ పవర్ 1/3 ఉంది కాబట్టి 1/3 పెట్టా.
ఎక్స్ అంటే కాస్ క్యూబ్ టీటా కదా, ఏ కాస్ క్యూబ్ టీటా పవర్ 1/3. ఓకే, ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతాయి. సారీ, ఇక్కడ ఏ మామూలుగానే ఉండిద్ది. ఈ 1/3ని రెండింటికి పెడుతున్నా. ఏ పవర్ 1/3 సైన్ క్యూబ్ 1/3 బై ఏ పవర్ 1/3 1/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ ఉండిద్ది. మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఎమ్ వాల్యూ ఇది. దీన్ని కాట్ టీటా అని రాసుకోవచ్చు, కానీ మనకి ఈ ప్రాసెస్లో అట్లనే చేయాలి. ఓకే, ఇప్పుడు ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్. ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇదేగా. ఇప్పుడు వైని మామూలుగా రాసేస్తాం. y1 అంటే మనకి పీ పాయింట్ దగ్గర y ప్లేస్లో ఏముంది? ఏ సైన్ క్యూబ్ టీటా ఉంది. m అంటే మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఎక్స్ మామూలుగా రాసేస్తున్నా. ఎక్స్ మైనస్ x1 అంటే ఏ కాస్ క్యూబ్ టీటా. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్త చూడాలి. ఈ సైన్ టీటాని కింద డినామినేటర్లో పంపిస్తున్నా. ఓకే, ఇక్కడ మనం చూడంగానే కాస్ టీటాని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి దీని అడు పంపించేద్దాం అని అనుకుంటాం, కానీ అట్లా అనుకోకూడదు. ఈ సైన్ టీటాని కింద డినామినేటర్లో పంపించాలి. y మైనస్ ఏ సైన్ క్యూబ్ టీటా బై సైన్ టీటా. దీనికి కూడా వైకి కూడా సైన్ టీటా వచ్చింది. ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా వెళ్ళిపోయింది కదా, -1 బై కాస్ టీటా మిగిలిద్ది. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ కాస్ క్యూబ్ టీటా. ఇప్పుడు ఈ సైన్ టీటా ఈ సైన్ క్యూబ్ టీటాలో ఇప్పుడు y బై సైన్ టీటా మైనస్ సైన్ క్యూబ్ టీటాలో ఒక సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతే ఏ సైన్ స్క్వేర్ టీటా మిగిలిద్ది. సైన్ క్యూబ్ టీటా కదా, సైన్ క్యూబ్లో ఒక